హాయ్ అండి. అందరూ బాగున్నారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్ చాలా బాగుంది వీడియో. ఒక సంఘటన జరిగిందండి. నాకు ఒక లైవ్కి వెళ్తే నా సిస్టరు నన్ను అక్కాని పిలిచి, నేను అక్కాని పిలిచాను. నేను అక్కాని పిలవకూడదంట, పెళ్ళవలేదంట. మీకు పెళ్ళయింది, నాకు పెళ్ళవలేదు. ఆ తర్వాత ఎటకారంగా నాకు 55 ఏళ్ళు అని చెప్పి నవ్వుతూ ఎటకారంగా మాట్లాడుతూ ఇదనేప్పటికీ లైవ్లో వాళ్ళు బ్లూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎటకారంగా మాట్లాడతారు. ప్లీజ్ అండి, ఒకరు సిస్టర్ అని పిలుచుకుంటే ఈ గోళ అంతా ఉంటుంది కదా. దయచేసి ఎప్పుడు నన్ను ఎవరు అక్కాని పిలవద్దు, నేను మిమ్మల్ని పిలవను. ఒకరికొకరు సిస్టర్స్ అని పిలుచుకుంటే ఏ గోళ ఉండదు. అదే చెప్దామని చెప్తున్నానండి. మొత్తం వీడియో చూడండి, చాలా బాగుంటుంది. చూడి హార్ట్ ఇస్తున్నది. ఎందుకంటే ఫస్ట్లో నాకు ఏదైనా మన యూట్యూబ్ ఛానల్ షేర్ చేసుకుంటే కాబట్టి నేను ఆ లైవ్కి వెళ్ళాలన్నా నాకు వెళ్ళబుద్ది కదా ఆ ఛానల్కి. మరి ఏంటో అలా జరిగింది. ఎందుకంటే ఎటకారాలు మాట్లాడే వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. చెప్పాలంటే నాకు అసలు చిరాకు వచ్చింది ఆ లైవ్కి పోవాలన్న. మళ్ళీ ఎప్పుడు వెళ్ళినా కూడా ఆ లైవ్కి అదే గుర్తొస్తుంది. అందుకని నేను ఇక లైవ్కి వెళ్దాం అనుకోవట్లేదు. అదండి. అలాగే ఇప్పుడు ఈ శివుడు వీడియోస్ అవన్నీ పెడుతున్నాను కదా, నేను పెట్టిన వీడియోసే పెట్టడం లేదు. రోజు వస్తాయి, రోజు వచ్చి నేను పెడుతున్నాను. టెంపుల్ ఇవి వస్తాయి నాకు, అదే నేను పెడుతున్నాను. కానీ చాలా బాగున్నాయి కదండి. మీకు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కాశీలో అని అలా జరిగినవి వస్తాయండి, అవి నేను పెడుతున్నాను. దేవుడి అందరూ చూడాలని, అందరికీ మా అంత దూరం వెళ్ళిన వాళ్ళు చూస్తారన్న ఈ ఉద్దేశంతో నేను రోజు నాకు వచ్చిన వీడియోస్ నేను పెట్టినవే పెట్టడం లేదు. వేరువేరేగా అన్నీ ఉంటున్నాయి. చూడండి, మొత్తం వీడియో చూస్తేనే మీకు అర్థమవుద్ది. కొంచెం వీడియో చూస్తే అర్థం కాదు. ఎంత బాగుందో చూడండి. హార్ట్ అదంతా ఇక నేను వాయిస్ మళ్ళీ చివరిలోనే ఇస్తాను. మొత్తం చూడండి, లాంగ్ వీడియోసే చూడండి. లైవ్ నేను పెట్టను కాబట్టి ఓన్లీ లాంగ్ వీడియోస్ చూడండి. ఈ సంవత్సరం వాచ్ టైం అయ్యేలా చూడండి. నన్ను ఇష్టపడి నాకు హెల్ప్ చేసే వాళ్ళందరికీ నేను హెల్ప్ చేస్తాను. మనసులో ఒకలాగా బయట ఒకలాగా నేను ఉన్నాను. నేను స్ట్రైట్గా మాట్లాడతా కాబట్టి నాకు ఎక్కువ ఎవరు ఉందో. కొంతమంది ఏంటంటే ఏదో పైకి నటిస్తూ లోపల ఇంకోలా పెట్టుకునేలాగైతే నేను ఉండను. అయ్యే నచ్చుతాయండి జనాలకి, అందుకని చెప్తున్నాను. నేను ఏదైనా మొహం మీద అంటే అదే జనాలకు నచ్చట్లేదు. సరే అండి, మొత్తం వీడియో చూడండి.
అసలు గుడి అయితే చాలా బాగుందండి. ఎంత బాగా చేశారా ఎంత చక్కగా ఎంత బాగా చేస్తున్నారో పంతులు గారు. వీడియో బాగుందండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి వీడియోస్ అన్నీ. నా వీడియో నచ్చినట్లయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్. లాంగ్ వీడియోస్ రోజుకు ఒకటైనా చూడండి. నేను మీది లాంగ్ వీడియో ఉంటే లాంగ్ వీడియో చూస్తాను, లేదంటే లైవ్కి వస్తాను, వచ్చి సపోర్ట్ చేస్తాను కంపల్సరీ. ఒకవేళ మీరు లైవ్ పెట్టినప్పుడు నేను చూడకపోతే లాంగ్ వీడియోస్కైనా చూస్తాను, సపోర్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేసి లాంగ్ వీడియో రోజు ఒకటి చూడండి. నేను మీది చూసి కామెంట్ చేయకుండా వెళ్ళొద్దండి. ఎందుకంటే మీకు నేను హెల్ప్ చేయాలి కదా, నాకు హెల్ప్ చేసినట్లుగా. ప్లీజ్ దయచేసి చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. 2-3 కామెంట్స్ పెట్టండి, ఏదో ఒకటి ఉంటుంది లాంగ్ వీడియోలో. సరే అండి, ఇంకేంటి ఫ్రెండ్స్? సరే, అందరికీ బాయ్. ఆ శివుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ బాయ్ అండి.